అల్లు అర్జున అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2 బుధవారం రాత్రి నుంచే స్పెషల్ షోస్ పడ్డాయి. ఇక తెలుగు 2 రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ల్లో సింగిల్ స్క్రీన్లలో అభిమానులు సైతం చాలా బాగుందని సైతం టాక్ అయితే అదిరిపోయింది. సినిమా చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు, నిర్మాతలు, దర్శకులు, సినిమా యూనిట్ కూడా అందరూ బన్నీతో సహా ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ టాక్తో. ఓవర్సీస్లో కూడా అదే టాక్. ఇక 2 తెలుగు రాష్ట్రాలు అయితే బొమ్మ అదిరిపోయింది అంటున్నారు. ఇక హిందీ బెల్ట్లో కూడా పాజిటివ్ టాకే వచ్చింది తెల్లవారుజాము నుంచి. ఇక సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ రావడం, ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా పుంజుకోవడంతో అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 3 ఏళ్ల పాటు బన్నీ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. మరి ఏ సినిమా కూడా చేయలేదు. అందుకే ఇంత అద్భుతంగా ఈ సినిమా వచ్చిందంటూ ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయిందంటున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒక హాయి ఇచ్చే సీన్ ఉందని, సినిమా టేకింగ్ మరో లెవెల్లో ఉందని సుకుమార్ను కూడా అందరూ పొగుడుతున్నారు. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశారని, క్లైమాక్స్ చాలా బాగుందని, పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ కూడా బాగుందంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. మాస్ ఆడియన్స్కి ఎక్కిచ్చే సినిమా అంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేకాదు ఎక్కడ చూసినా హౌసింగ్ ఫుల్లే కనిపిస్తున్నాయి. సినిమాకి మంచి రేటింగ్ అయితే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే వినిపిస్తుంది. సినిమా స్థాయిని మరింత పెంచింది. చూసేకి కిసిక్ ఫీలింగ్స్ పాటలు తెరపై అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ మెనుస్లా క్రోబ్రా కూడా అద్దర కొట్టేశారు. అద్భుతంగా ఉంది కూడా ప్రతి ఫ్రేమ్ మొత్తం రిచ్గా వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారంటున్నారు. ఈ సినిమా గురించి సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. సినిమా అదిరిపోయిందని, బన్నీ నటన సూపర్గా ఉందని తెలియజేశారట. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ చాలా బాగా నటించాడు. సుకుమార్ టేకింగ్ స్టోరీ అద్భుతంగా ఉన్నాయని మెగాస్టార్ తెలియజేశారు. ఇంత కష్టపడ్డారు చిత్ర యూనిట్, కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని మెగాస్టార్ వీరిని ప్రత్యేకంగా అభినందించారట. ఈ సినిమా యూనిట్ని, అలాగే ప్రత్యేకంగా బన్నీని, సుకుమార్ని, నిర్మాతల్ని మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో ప్రత్యేకంగా అభినందించినట్టు తెలుస్తోంది.